ఈ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఎందుకంటే నాకిష్టమైన బైక్ అయితే కొనుక్కోవడానికైతే వెళ్తున్నాను. ఆల్రెడీ ఫ్లిప్‌కార్ట్‌లో వెహికల్ అయితే బై చేసేసాను. ఇప్పుడు వెహికల్ డెలివరీ తీసుకోవడానికైతే వెళ్తున్నాను. నియర్ బై మెట్రో స్టేషన్ నుంచి నేనైతే షోరూమ్‌కైతే వెళ్తాను. ఒక బైక్‌లో వెళ్తే మళ్ళీ ఆ రెండో బైక్ తేడానికి ఇబ్బందవుతుందని చెప్పి మెట్రోకైతే వచ్చేసాను. ఏ బైక్ తీసుకుంటే బావుంటుంది అని చెప్పి నేను ఇంతకుముందు ఒక వీడియో చేశాను. చాలామంది హోండా షైన్ తీసుకోండి, రైడర్ తీసుకోండి, పల్సర్ N160 తీసుకోండి అని చెప్పి చాలా కామెంట్స్ అయితే పెట్టారు. బట్ ఇవాళ నేను ఏ వెహికల్ బుక్ చేశాను, నేను ఏ వెహికల్ తీసుకున్నాను అనేది షోరూమ్‌కెళ్ళి మీకు క్లియర్‌గా చూపిస్తాను. ఫైనల్లీ షోరూమ్‌కైతే వచ్చాను. షోరూమ్‌కి రాగానే ఫార్మాలిటీస్ అయితే ఉంటాయి కదా! కొన్ని డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ చేయాలి. చాలా వీడియోస్‌లో చూసాను. ఎప్పటిరా నేను ఈ డాక్యుమెంట్స్ మీద సిగ్నేచర్ పెడతాను అని చెప్పి. ఫైనల్లీ నా డ్రీమ్ అయితే తీరింది. నేను అనుకున్న వెహికల్ అయితే బై చేసేసాను. సిగ్నేచర్స్ అన్నీ పెట్టేసాను. ఇప్పుడు వెహికల్ అయితే తీసుకుందాం. ఈ షోరూమ్ మేనేజర్ కూడా కంగ్రాచ్యులేషన్స్ చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. నేను ఏ వెహికల్ తీసుకున్నాను అనేది క్లియర్‌గా మీకైతే చూపించేస్తాను. మీలో ఎంతమంది గెస్ చేశారు నేను పల్సర్ N160 వెహికల్ తీసుకుంటాను అని చెప్పి. ఫైనల్లీ పల్సర్ N160 అయితే తీసుకున్నా. లుక్స్ వైస్ ఈ వెహికల్ చాలా బావుంది. అట్ ది సేమ్ టైమ్ ప్రైస్ వైస్ కూడా నాకు చాలా తక్కువ రేట్‌కే ఈ వెహికల్ అయితే దొరికింది. నేను ఫ్లిప్‌కార్ట్‌లో ఈ వెహికల్ అయితే బై చేశాను. ఎలా బై చేశాను ఏంటనేది మన ఛానెల్‌లో ఒక ఫుల్ వీడియో అయితే ఉంది. ఆ వీడియో చూడండి. ఫైనల్‌గా వెహికల్‌కి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ ఇచ్చారు. ఈ డాక్యుమెంట్స్ పట్టుకొని మనం రిజిస్ట్రేషన్‌కి వెళ్లి ఈ వెహికల్‌ని రిజిస్ట్రేషన్ అయితే చేపించుకోవాలి. ఈ పల్సర్ N160 వెహికల్ కొనేదానికంటే ముందు యూట్యూబ్‌లో చాలా వీడియోస్ అయితే చూసాను. ఏ వెహికల్ తీసుకోవాలని చెప్పి. మన సబ్‌స్క్రైబర్‌లో కూడా చాలా మంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వెహికల్ అయితే సజెషన్ చేశారు. హోండా షైన్ అని, రైడర్ అని, పల్సర్ 150 అని, అపాచీ అని చెప్పి. బట్ నేను అవన్నీ స్కిప్ చేసి ఈ పల్సర్ N160 ఎందుకు కొన్నాను అనే దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉంది. తర్వాత అయితే క్లియర్‌గా మీకు చెప్తాను. ఈ వెహికల్ నాకు సూట్ అవుతుందా లేదనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఈ వెహికల్స్‌లో ఉన్న ఫీచర్స్ మీకు చెప్తాను. నాకు తెలిసిన కొన్ని ఫీచర్స్ చెప్తాను. తర్వాత తెలుసుకొని మొత్తం ఫుల్ వీడియో అయితే చేస్తాను. ఇందులో క్లచ్ అనేది చాలా స్మూత్‌గా ఉంది. అట్ ది సేమ్ టైమ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఏబీఎస్ ప్రొవైడ్ చేస్తున్నారు. నా రిక్వైర్మెంట్ ఇదే. అట్ ది సేమ్ టైమ్ సింగిల్ సీట్ కావాలి. సింగిల్ సీట్ కూడా అవైలబుల్‌గా ఉంది. చూడటానికి లుక్స్ వైస్ చాలా బాగుంది. మైలేజ్ వచ్చేసరికి 45-50 అన్నారు. బట్ రియల్‌గా ఎంతొస్తుందనేది నేను చెక్ చేసి మీకు చెప్తాను. ఈ వెహికల్ మైలేజ్ టెస్ట్ కావాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో మైలేజ్ టెస్ట్ కావాలని చెప్పి కామెంట్ చేయండి. ఫైనల్‌గా ఈ వెహికల్ నేను కొన్న ప్రైస్ వచ్చేసరికి రూ. 1,42,000 పడింది. ఆన్ రోడ్ ప్రైస్. ఫ్లిప్‌కార్ట్‌లో బై చేశాను కాబట్టి ఒక రూ. 5,000-6,000 డిస్కౌంట్ వచ్చింది. ఒకవేళ మీరు షోరూమ్‌లో కొనుంటే ఇదే వెహికల్ రూ. 1,46,000 అయితే చెప్పారు. ఒక్కొక్క షోరూమ్‌లో 1,50,000, 55,000 కూడా చెప్పారు. ఒక్కొక్క షోరూమ్‌లో ఒక్కొక్క ప్రైస్ అయితే చెప్పారు. వెహికల్ కొనే ముందు 4, 5 షోరూమ్‌కి విజిట్ చేయండి. ఏ షోరూమ్‌లో తక్కువ రేట్ చెప్తున్నారో ఆ షోరూమ్‌లో తీసుకోండి. అలాగే ఫ్లిప్‌కార్ట్‌లో కూడా వెహికల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి కాబట్టి ఫ్లిప్‌కార్ట్‌లో కూడా మీరు వెహికల్స్‌ని బై చేయొచ్చు. ఫైనల్లీ తాడబాన్ హనుమాన్ టెంపుల్‌కి వెహికల్‌ని పూజకైతే తీసుకొచ్చాను. సక్సెస్‌ఫుల్‌గా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇక ఈ చిన్న మినీ వ్లాగ్ ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దీనికి సంబంధించిన పూర్తి వీడియో మన ఛానెల్‌లో ఉంది. ఆ వీడియో చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్‌ని ఫాలో అవుతుండండి. మరో వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.